స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి తీరుతెన్నులు, తుపాకీ కాల్పులకు భయపడకుండా వెరవకుండా గుండెను సైతం చూపి ఆ రోజున దేశంలోనే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆయన చూపినటువంటి తెగువ కానీ సాహసం కానీ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలోనే ఆయన చిరస్మరణీయుడిగా మిగిలినటువంటి పరిస్థితులు కూడా ఇవాళ చూస్తా ఉన్నాం. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆంధ్ర కేసరిగా అభిమానంగా, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఆయన్ని అందరి హృదయాల్లో కూడా చిరస్మరణీయుడిగా ఉంచుకున్నటువంటి పరిస్థితులు. ఆయన ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తీసుకున్నటువంటి భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, ఆయన పరిపాలనా తీరు కానీ ప్రతి ఒక్కటి కూడా, ఎందుకంటే సమాజంలో ఉన్నటువంటి పేద ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం ఉండకూడదనే ఆలోచనతో ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీ ప్రారంభించిన రోజు నుంచి, అదేవిధంగా 19 నుంచి 24 వరకు కూడా ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో కూడా ఆ మహనీయుడు త్యాగాలని, ఆ మహనీయుడు ఆచరించినటువంటి ఆశయాల్ని, అదేవిధంగా పరిపాలనని ముందుకు తీసుకువెళ్లే ప్రక్రియలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన ఉన్నటువంటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటూ ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు ప్రకాశం పంతులు గారు ఆశించినటువంటి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.